దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా ప్రేమ వందనాలు. మనము క్రిస్మస్ వర్తమానాలను ఈ డిసెంబర్ నెలలో వింటున్నాం. కాబట్టి ఈరోజు కూడా మరొక మంచి క్రిస్మస్ వర్తమానాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉంటున్నాడు కదా. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాలను మార్చి చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలను మార్చి చదువుకుందాం. ఇది మనకందరికీ తెలిసిన వాక్య భాగమే అయినప్పటికీ ఇది దేవుని వాక్యము, దేవుని పరలోకపు మాటలు చదవటము ఎంతో గొప్ప భాగ్యం. అవునా కాదండి? భూమి మీద మనకి ఇవ్వబడిన గొప్ప గొప్ప భాగ్యాల్లో ఒక మరచిపోలేని, ఎప్పుడు వందనాలు చెల్లించినా తీరని గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవటానికి ఎవరికి దొరికింది? మనకు దొరికింది. కాబట్టి మనం చదివే దేవుని మాటలు ఇవి. గడ్డి ఎండును, పువ్వు రాలును, కానీ ప్రభు వాక్యము ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతించవు అని దేవుడు చెప్పారు. సో అటువంటి మాటలు మనం చదువుతున్నాం. కాబట్టి భక్తితో, శ్రద్ధతో, ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా సాధ్యమైనంత వరకు బైబిల్ని ఒళ్ళో పెట్టుకొని భయముతో, భక్తితో చదవాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. మార్చి మొదటి 11 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయా బెత్లెహేములోనే. ఏలయనగా, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఎందుకంటే ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలమును వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు వండిన చోటు మీదకి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అందరం తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మనము చదివినవి దేవుని పరిశుద్ధ మాటలు. ఆ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన అందరితో మాట్లాడాలి. దేవా, నీవు నాతో మాట్లాడాలి అని ప్రతి ఒక్కరూ ప్రభువుని అడగండి. మా ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, మా దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన నీ పాదాల దగ్గర మేము నాయన ఆశతో కూర్చొని ఉంటున్నాం. నీ నోరు బాగుగా తెరము, దానిని నింపెదనని వాగ్దానం ఇచ్చిన దేవ, మా హృదయాన్ని నాయన నీ వాక్యముతో నింపమని నీ పాదాల దగ్గర గోజాడుతున్నాం. మా ప్రాణాత్మ దేహాలను నాయన నీ పాదాల దగ్గర పడవేసుకుంటున్నాం తండ్రి. దయతో క్షమించి అంగీకరించిన తండ్రి నీ బిడ్డలము గనుక నాయన నీవే కనికరించి నీ పరలోక స్వరము మాకు వినిపింపచేయండి తండ్రి. ప్రాముఖ్యంగా అల్పుడు, అయోగ్యుడు నాయన నీ పాదదాసుడు నీ పక్షాన నీ వాక్యము చేత పట్టుకొని నిలబడి ఉంటుండగా నీవే కనికరించి క్షమించి అభిషేకించి నీ పరలోక స్వరము తనకును ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి నీవే వినిపింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం. తను మేము ఈరోజు కొన్ని క్రొత్త సంగతులు విని నేర్చుకోవటానికి, మా జీవితాలను బాగు చేసుకోవటానికి మీరే కృపను దయచేయమని
యేసయ్య మహాశక్తి గల నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రిస్మస్ అంటేనే ఎక్కువగా చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్తో మనం క్రిస్మస్ చేసుకుంటాం. క్రిస్మస్ నాటికేసినా కానీ లేకపోతే క్రిస్మస్ వర్తమానాల్లో కానీ ఎక్కువగా మనం మరియమ్మ గారు, యోసేపు గారు, గొల్లలు, జ్ఞానులు కదా, వీటినే మనము గమనిస్తూ ఉంటాం కదా. సో జ్ఞానుల సంగతి మనము చదివిన సన్నివేశం మనందరికీ చాలా సుపరిచితము. హల్లెలూయా. నిజానికి మత్తయి గారు రాసిన సువార్తను మనము గమనిస్తే మొదటి అధ్యాయములో యేసు ప్రభు జన్మకిచ్చిన స్పేస్ కంటే, ఆ వచనాల కంటే జ్ఞానుల గురించి చాలా విస్తారముగా మత్తయి గారు రాస్తా ఉంటున్నారు కదా. మరలా ఏ సువార్తికుడు కూడా జ్ఞానుల గురించి మెన్షన్ చేయరు. మార్కు కానీ, లూకా గారు కానీ, యోహాను గారు కానీ. సో మత్తయి గారే చాలా శ్రద్ధతో యేసు ప్రభు జన్మను గురించి కొన్ని వచనాలు చెప్పినా కానీ ఈ జ్ఞానుల గురించి ఆదిలోనే చాలా స్పష్టంగా ఈ 11 వచనాల్లో చాలా బాగా చెప్తున్నాడు ఈ జ్ఞానులు కదా. వీళ్ళని జ్ఞానులు అని మనుషులు పెట్టలేదు, వీళ్ళకి ఈ పేరు. వింటున్నారండి? అందరు నాకెళ్ళి చూస్తూ వింటున్నారు కదా. బైబిల్ గ్రంథమే వీళ్ళని జ్ఞానులు అని పిలిచింది. హల్లెలూయా. మీ అమ్మ నిన్ను జ్ఞాని అని పిలవటం కాదు, నా కొడుకు అందరికంటే తెలివి కల్లోడు అని తల్లి చెప్పుకోవటం కాదు. ఇది జ్ఞాని అని ఎవరు చెప్పారండి? ఇక్కడ బైబిల్ గ్రంథమే, జ్ఞాన గ్రంథమైన దేవుని పరిశుద్ధ గ్రంథమే వీళ్ళని ఏమన్నది? జ్ఞానులు అన్నది కదా. కాబట్టి వీళ్ళు చాలా విషయాలను బట్టి జ్ఞానులు. ఎందుకంటే వీరు ఖగోళ శాస్త్రాన్ని చాలా చదివి అర్థం చేసుకుని నక్షత్రాలను బట్టి ఎవరు పుట్టారు, ఎట్లాంటి వారు పుట్టారు అని అర్థం చేసుకునే గొప్ప జ్ఞానము గలవారు వీరు. ఇంకా ఎంత జ్ఞానులు అంటే వీళ్ళు యెరూషలేముకి హేరోదు రాజు దగ్గర పోయి వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గర పోయి ఆయన ఎదురుగా కూర్చొని మాట్లాడి కదా, వెంటనే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకునేంత జ్ఞానులు వీళ్ళు. ఇంకా వీళ్ళు ఎంత జ్ఞానులు అంటే కొన్ని సంవత్సరాల బడి, కొన్ని నెలల తరబడి వీళ్ళు ప్రయాణం చేస్తూ కొండలు గుట్టలు, దొంగలు దోపిడీదారులు అందరినీ తప్పించుకొని తమ గమ్యస్థానానికి క్షేమముగా ఆరోగ్యముగా వాళ్ళ బంగారాన్ని వాళ్ళు క్షేమముగా తీసుకుపోయినంత జ్ఞానులు వీళ్ళు కదా. ఇంకా వీళ్ళు ఎంత జ్ఞానులు అంటే వాళ్ళు ఏదైనా ఒక పని అనుకుంటే దాని మధ్యలో వదిలిపెట్టకుండా, ఆరంభ శూరత్వం కాకుండా చివరి వరకు ఆ పని నెరవేర్చేంత వరకు వాళ్ళ కార్యాన్ని వదిలిపెట్టని జ్ఞానులు వీళ్ళు. హల్లెలూయా. అటువంటి జ్ఞానులు గురించి దేవుని వాక్యంలో మనం చదివి ఉంటున్నాం. సో దేవుని వాక్యమే వీళ్ళని జ్ఞానులు అంటా ఉన్నది. అది నేను మొట్టమొదట మీకు జ్ఞాపకం చేయదలుచుకుంటున్నాను. మొదటి వచనం చదువుదాం అందరం. చూడండి. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వస్తూ ఉంటున్నారు. వీళ్ళు అట తూర్పు దేశపు జ్ఞానులట. ఏ దేశం చెప్పండి? గడి చెప్పాలి. ఏ దేశం అండి? తూర్పు దేశం. ఎవరికి తూర్పు అంటే ఈ బెత్లెహేము, యెరూషలేము ఇశ్రాయేలు దేశానికి ఉన్న తూర్పున దేశాలు వింటున్నారండి? అంటే మనం మొట్టమొదటినే ఏమి జ్ఞాపకం చేస్తున్నారంటే మత్తయి సువార్తికుడు యేసు ప్రభు పుట్టిన వెంటనే వీళ్ళు యూదులు కాదు, వీళ్ళు అన్యులు. ఇంకా బైబుల్ పండితులు ఏమంటారంటే ఈ తూర్పు దేశం అంట భారతదేశం యొక్క పరిసర ప్రాంతాలట. అప్పుడు భారతదేశం లేదు. నిజానికి మనం గమనిస్తే యేసు ప్రభు పుట్టిన కాలంలో భారతదేశం లేదు. ఆయా రాజ్యాలు ఉండే ఆ సమయంలో. సో ఈ భారతదేశం, ఇప్పుడున్న భారతదేశపు ఆ పరిసర ప్రాంతాల్లో నుంచి కదా, ఈ భారతదేశము, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాల్లో నుంచి వీళ్ళు కొన్ని వేల మైళ్ళు ప్రయాణించి యెరూషలేముకు పోతుంటున్నారు. సో మొట్టమొదట మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు ప్రభువు లోకరక్షకుడు. హల్లెలూయా. ఆయన పుట్టిన తొలి రోజుల్లోనే
బైబిల్ గ్రంథం మనకేమని చెప్తుందంటే ఆయన కేవలము యూదుల కోసం మాత్రమే రాలేదు. ఆయన ఎవరి కోసం వచ్చాడు? సర్వలోకం కోసం. వింటున్నారండి? యేసు అను మాటకు అర్థమైంది ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు. ఆయన సర్వలోక పాపములను, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. కేవలము యూదా ప్రాంతాల వాళ్ళు కాదు. సో మొదటి చాప్టర్స్లోనే, తొలి అధ్యాయాల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు మనకేమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, యేసు ప్రభువుని ఇంకా యూదులు గుర్తించక ముందే, యేసు ప్రభు ఇంకా యేసయ్యకి శిష్యులు ఏర్పరచబడక ముందే ఎవరు వస్తున్నారు యేసయ్యను ఆరాధించడానికి? విదేశాల నుంచి, తూర్పు దేశము నుంచి, కొన్ని వేల కిలోమీటర్ల దూరము నుంచి వచ్చింది మామూలు కాదు. ఎవరు? జ్ఞానులు వస్తున్నారు యేసయ్యను ఆరాధించడానికి. హల్లెలూయా. కానీ ఈ రోజున భారతదేశంలో చాలామంది తెలియక, అవివేకులు ఏమంటారంటే క్రిస్టియానిటీ ఈజ్ వెస్టర్న్ రిలీజియన్ అంటారు. క్రైస్తవ మతము పాశ్చాత్య దేశాలకు సంబంధించింది అంటారు. ఇదేదో అమెరికా మతము అంటారు కదా. కానీ బైబుల్ అది చెప్పటం లేదు, చరిత్ర అది కాదు కదా. యేసయ్య పుట్టింది ఆసియా ఖండంలో. మీకు తెలుసా? యెరూషలేము ప్రాంతము, బెత్లెహేము ప్రాంతము, ఇశ్రాయేలు దేశం ఉన్నది ఆసియా ఖండము, యూరోప్ ఖండము కూడా కాదు. మన ఆసియా ఖండములోనే యేసయ్య పుట్టాడు. పాశ్చాత్య దేశాలు ఎట్లయితారు? అమెరికా దేవుడు అంటారు కొంతమంది తెలియక. యూట్యూబ్లలో చూస్తే కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడతారు. కాదండి, అంత మాత్రమే కాదు. క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే యేసు ప్రభు 12 శిష్యుల్లో ఒకడైన తోమా భక్తుడు అమెరికా పోలే, సువార్తను తీసుకొని ఆయన ఇండియాకు వచ్చాడు. వింటున్నారా? యేసయ్య వచ్చింది, యేసయ్య పుట్టింది యెరూషలేము. యేసయ్యను మొట్టమొదట ఆరాధించింది ఈ తూర్పు దేశపు జ్ఞానం. ఆరాధన అనే పదం మనం మొట్టమొదట ఇక్కడ చూస్తాం. సో మొట్టమొదటగా ఆరాధించిన క్రైస్తవ బిడ్డలు ఎవరు అంటే భారతదేశ పరిసర ప్రాంతాలకు చెందిన ఈ యొక్క జ్ఞానులు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య మన దేవుడు. కొంతమంది ఏమనుకుంటారంటే అమెరికా దేవుడు తెల్లోళ్ళ దేవుడు అనుకుంటారు. కాదు. ఎవరు చెప్పారు? ఏమన్నా దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండంలోన యేసయ్య పుట్టింది? యేసయ్య పుట్టింది ఏ ఖండంలో? మన ఆసియా ఖండం. హల్లెలూయా. కాబట్టి ఎవరిని ఆ మాటలు అననీయబాకుండి. యేసయ్య పుట్టినప్పుడు మొట్టమొదటిగా ఆరాధించింది ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. హల్లెలూయా. ఈ తూర్పు దేశపు జ్ఞానులంటే ఈ భారత దేశపు చుట్టుపక్కల ఉండేవాళ్ళు. నిజానికి ఈ రోజు కూడా చాలామంది ఏమనుకుంటారంటే తెల్లోళ్ళ కంటే ఈ మన ఆసియా ఖండపోలకే తెలివి ఎక్కువట. వింటున్నారా? ఎవరికట జ్ఞానం ఎక్కువ? ఎవరికట? మన ఆసియా ఖండపోలకే జ్ఞానం ఎక్కువ. అందుకే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూసినా, సైంటిస్టులను చూసినా, అమెరికా పోయి పెద్ద పెద్ద సిఇఓలను చూసినా ఎవరుంటారు? ఎక్కువగా ఇండియన్సే ఉంటారు. కానీ మన వాళ్ళు కొంతమంది తెలియక పొరపాటున నేను ఇండియాలో ఎందుకు పుట్టినా అనుకుంటారు, నేను అమెరికాలో పుట్టుంటే బాగుండును అనుకుంటారు. ఏం నానా, అమెరికాలో పుట్టుంటే మంచి డబ్బులు, మంచి కాళ్ళు అనుకుంటారు. అంతుటిదే. తెలివి ఎక్కడుంది చెప్పండి? అందుకే ఆ రోజులో షీబా దేశపు రాణి కూడా కదా సొలొమోను గురించి ఏమన్నారంటే తూర్పు దేశమున ఉన్న జ్ఞానులందరిలో సొలొమోను మహాజ్ఞాని అట. హల్లెలూయా. కాబట్టి యేసయ్య మన దేవుడు. యేసయ్యని మొదట పూజించింది మనోళ్ళు. క్రైస్తవ మతము పాశ్చాత్య మతము కాదు, పశ్చిమ దేశాల మతము కాదు. అది ఎవరి మతము? తూర్పు దేశాల మతం. హల్లెలూయా. కాబట్టి తెల్లోళ్ళ కంటే యేసయ్య ఎవరి దేవుడు ఎక్కువగా? మన దేవుడు. చెప్పండి, ఎవరి దేవుడు? మన దేవుడు. మన తర్వాతనే వాళ్ళు. అది నేను చెప్పదలుచుకున్నది మొట్టమొదటిగా. అర్థమవుతుందా మీకు? నేను ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నానంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే యేసయ్య భక్తులలో, యేసయ్యను ఆరాధించిన వాళ్ళల్లో,
యేసయ్య పుట్టిన ఖండంలో ఉన్న వాళ్ళల్లో మన తర్వాతనే వేరే వాళ్ళు ఎవరైనా, అది అమెరికా వాళ్ళైనా ఇంకా మరి ఏ తెల్లైనా. హల్లెలూయా. కాబట్టి ఇది మనం హృదయంలో గట్టిగా ముద్రించుకుందాం. చూడండి, రాజు అయిన హేరోదు దినముల యందు యూదాదేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట అనండి. ఇది పిమ్మట అంటే దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అయింది. నేను తర్వాత వచ్చినాల్లో మీకు మరింత వివరంగా చెప్తాను కదా. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయన నక్షత్రము అనండి, ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఎవరి నక్షత్రం అంటే ఇది? ఆయన నక్షత్రం. ఎవరిని పూజించడానికి వచ్చారట? ఆయన్ని పూజించారు. నక్షత్రాలు ఎన్ని ఉంటాయండి? కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి ఆకాశంలో. కానీ ఈ కోటాను కోట్ల నక్షత్రాలన్నిటిలో వాళ్ళు ఏ నక్షత్రాన్ని చూశారట చెప్పండి? ఆయన నక్షత్రాన్ని చూశారు. కొన్నిసార్లు నేను టమాటాలు కూరగాయలు కొనటానికి పోయినప్పుడు బాగా నాకు ఏరటం అంటే అసలు ఇష్టం ఉండదు. కొన్నిసార్లు ఆంటీ బెండకాయలు బాగలేవు అంటే ఇరిసి చూడ అంటది. నాకు ఇరవటం కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను ఇరిస్తే వేరే వాళ్ళు కొనరని బాధ. కూరగాయలు కొన్నిసార్లు ఇంకా టమాటాలు ఎన్ని ఏరి తెచ్చినా కానీ శ్యామల సగం టమాటాలు బయటే పడేస్తుంది. సో మనకి టమాటాలే ఏరటం రాదు. కానీ వీళ్ళు ఏం చూశారు? నక్షత్రాలల్లా, కొన్ని కోట్ల నక్షత్రాలల్లా వీళ్ళకి ఏ నక్షత్రం కనపడ్డది? ఆయన నక్షత్రం. ఇంకా మన బెండకాయలే గుర్తుపట్టని వాళ్ళం, టమాటాకాయలే గుర్తుపట్టని వాళ్ళం, నక్షత్రాలు గుర్తుపడతామా? సో అందుకే వీళ్ళని ఏమన్నారు బైబిల్ గ్రంథంలో? ఎవరట వీళ్ళు? జ్ఞానులు. సో వీళ్ళు యేసయ్య నక్షత్రాన్ని చూసి ఆయన్ని వెతుక్కుంటూ వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. గడి చెప్పండి, హల్లెలూయా. యేసయ్యని వెతుకుతూ వెళ్తున్నారు. వెతుకుతూ అనండి. ఆయన వెతికే వారికి దొరికే దేవుడు కదా. నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి? పగులు కనపడతాయా? సాయంత్రం కనపడతాయా? చీకటి ఉన్నప్పుడు కనపడుతుందా? పగులు సూర్యుని వెలుగున్నప్పుడు కనపడుతుందా? చీకటి ఉన్నప్పుడే కనబడుతుంది. కొంతమంది జీవితాల్లో రాత్రి సమయం వచ్చినప్పుడు, చీకటి సమయం వచ్చినప్పుడు మా జీవితం అంతా అయిపోయింది అనుకుంటారు. నిజానికి నక్షత్రాలు కనపడాలంటే నీకు చీకటి పడాలి. చాలాసార్లు నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నీకు దేవుడు ఆ ఆశా కిరణాన్ని, ఆశా నక్షత్రాన్ని అక్కడ పెడతాడు దేవుడు. నీకు నక్షత్రాలు కనపడాలంటే నీ జీవితంలోకి చీకటి రావాలి. నా జీవితంలోకి చీకటి వచ్చిందని నువ్వు మంచం మీద పడుకొని దుప్పటి తలకాయ కిందకి పోయిందాక గప్పితే, ఇటు కాళ్ళ కిందకి పోవాలి దుప్పటి, ఇటు తలకాయ కిందకి పోవాలి. కొంతమందికి ఇటు సైడ్లు మళ్ళీ ఆ చేయి కిందికి పోవాలి, ఈ చేయి కిందికి పోవాలి. మార్చురీలో శవాన్ని కప్పినట్టు కప్పుతారు కొంతమంది. కానీ నీ జీవితంలోకి చీకటి వచ్చిందని నువ్వు కృంగిపోకూడదు. వింటున్నారండి? నీ జీవితంలో బాధ ఉందని నువ్వు కృంగిపోకూడదు. అందరికీ చీకటి కనపడుతుంది. అందరికీ మామూలుగా కోటాను కోట్ల నక్షత్రాలు కనపడుతున్నాయి. అందరికీ ఏమున్నదిలే ఇది, ఈ ఆకాశం, మా జీవితంలో చీకటి ఎప్పుడు తొలగిపోతుందా అని కనపడతా ఉంది. కానీ ఈ జ్ఞానులకు ఏం కనపడ్డది చెప్పండి? ఆయన నక్షత్రం కనపడ్డది. హల్లెలూయా. అందరికి చీకటి కనపడ్డప్పుడు, అందరికి ఆకాశంలో ఏమీ లేనప్పుడు జ్ఞానులకు ఏం కనపడ్డదంటే ఆయన నక్షత్రం కనపడ్డది. వాళ్ళు దానితో ఆయనను వెతకటానికి పోతున్నారు. హల్లెలూయా. ఆయనను వెతకాలని ఆశ వాళ్ళకు పుట్టింది. చూసి ఓహో ఎవరో పుట్టారులే అని వాళ్ళు ఇంట్లో కూర్చోలేదు. ఎవరో ఇదేదో గొప్ప నక్షత్రము, ఎప్పుడు చూసే నక్షత్రం కాదు. మనం ఖగోళ శాస్త్రంలో ఇటువంటి నక్షత్రం గురించి చాలాసార్లు చదివాము కానీ విన్నది లేదు, చూసింది లేదు. కాబట్టి ఆ నక్షత్రం ఇప్పుడు కనపడ్డది. ఓహో గొప్పవాడు, గొప్ప రాజు పుట్టాడు, చప్పట్లు కొట్టుకొని కేక్ కట్ చేసుకొని ఇంట్లో కూర్చున్నాం అనుకోలే. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు వెదకుతూ పోతున్నారు. అందరు చెప్పండి, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఈ రోజున ఈ జ్ఞానులు దేవునికి ఏమేమి ఇచ్చారో నేను కొన్ని చెప్పదలుచుకుంటున్నా. వింటారా? వింటానంటే చెప్తా. అందరూ శ్రద్ధగా వింటారా? ఏకాగ్రతతో.
వింటారు కదా, అందరు నాకెళ్ళి చూడండి. ఈ జ్ఞానులు మొట్టమొదటిగా వాళ్ళ ఆశను దేవుడికి ఇచ్చారు. హల్లెలూయా. నేను కొంచెం వివరిస్తాను, ఆలకించండి. నక్షత్రాన్ని చూసినప్పుడు వాళ్ళ జీవితాలకు ఒక వెలుగు వచ్చిందనే ఆశ వాళ్ళకు కలిగింది. ఇన్ని రోజులు వాళ్ళ జీవితం చీకట్లో ఉంది, ఇన్ని రోజులు వాళ్ళ జీవితం విగ్రహారాధనలో ఉంది, ఇన్ని రోజులు వాళ్ళు అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, మేము చీకటిలో ఉన్నాము మమ్మల్ని వెలుగులోకి నడిపించు, మేము మరణములో ఉన్నాము మమ్మల్ని జీవంలోకి నడిపించు, మేము అసత్యములో ఉన్నాము మమ్మల్ని సత్యములోకి నడిపించు అని వాళ్ళు ప్రార్థనలు చేస్తూ వాళ్ళ విగ్రహారాధనలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఒకరోజు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళకి ఏం కనపడ్డది? ఇప్పుడు నక్షత్రం కనపడ్డది. వాళ్ళకి ఆ జీవితంలో ఎప్పుడూ లేని ఆశ, ఆ కోరిక, ఆ నిరీక్షణ కలిగినప్పుడు ఆ ఆశను దేవునిపై వేస్తూ వాళ్ళు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు. హల్లెలూయా. సో మొట్టమొదటిగా వీళ్ళు దేవుడికి ఏమిస్తున్నారంటే వాళ్ళ ఆశనిచ్చారు, వాళ్ళ కోరికనిచ్చారు. అర్థమవుతుందా? వింటున్నారా? అర్థమవుతుందా? మొట్టమొదటిగా వాళ్ళు దేవునికి ఏమిచ్చారు చెప్పండి? వాళ్ళ ఆశ. ఏమిచ్చారు? ఆశ. వాళ్ళకున్న ఆశ ఇంకా దేని మీద పెట్టదలుచుకోలేదు. వాళ్ళ కుటుంబం మీద, భార్య మీద, పిల్లల మీద, వాళ్ళ ఇంటి మీద ఆశ పెట్టదలుచుకోలేదు. వామ్మో 20 నెలలు మేము ప్రయాణం చేయాలా, మా ఇంటికి సున్నం ఎవరు వేస్తారు అనుకోలే వాళ్ళు. 20 నెలలు మేము రాజులము, మేము జ్ఞానులము, మా స్కూల్ వదిలిపెట్టిపోతే మా స్కూలు కాలేజ్ ఎవరు చూసుకుంటారు అనుకోలే వాళ్ళు. వాళ్ళ ఆశ అంతేంది ఇప్పుడు? యేసయ్య. చెప్పండి, వాళ్ళ ఆశ అంతేంది? ఆయన నక్షత్రం. అమ్మ వింటున్నారా? అర్థమవుతుందా? మా భార్య ఎట్లా, మా పిల్లలు ఎట్లా, మా ఇల్లు ఎట్లా, మా స్కూల్ ఎట్లా, మా ఆస్ట్రాలజీ క్లాసులు ఎట్లా అనుకోలే వాళ్ళు. వాళ్ళ ఆశను ఎవరికి ఇచ్చారు చెప్పండి? యేసయ్యకి ఇచ్చారు. సో మొట్టమొదటి వాళ్ళు వాళ్ళ ఆశను ఇచ్చారు. రెండోది వాళ్ళు ఏమిస్తున్నారంటే వాళ్ళ సమయాన్ని ఇస్తున్నారు. హల్లెలూయా. ఏమిచ్చారండి? రెండోది ఏంటి? సమయాన్ని. జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలం ఇచ్చారు, అది లాస్ట్. కానుకలు, ధనము, అర్పణలు, బంగారం ఇయటం, సాంబ్రాణి ఇయటం, బోలం ఇయటం అది లాస్ట్. దానికంటే ముందు వాళ్ళు దేవునికి చాలా ఇచ్చారు. అర్థమవుతుందా? ఈ రోజున కొంతమంది దేవునికి సమయం ఇవ్వకుండా కానుకలు ఇస్తే దేవుడు హ్యాపీ అవుతాడులే అనుకొని సంబరపడుతున్నారు. దేవునికి ఏమి ఇవ్వాలి చెప్పండి? మనము చెప్పండి, ఏమి ఇవ్వాలా? సమయం. వీళ్ళు దగ్గరగా 20 నెలలు ప్రయాణం చేశారు. ఎన్ని నెలలు చెప్పండి? 20 నెలలు ప్రయాణం చేశారు. ఏ విధంగా అంటారా? చూడండి 7వ వచనం చూడండి. చూడండి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకున్నాడట. నక్షత్రము కనబడిన కాలము అనండి. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, మీరు జాగ్రత్త ఆలోచించండి. 16వ వచనం అనుకుందాం. ఇప్పుడు 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి. వివరముగా తెలుసుకున్న కాలము అనండి. 7వ వచనంలో ఏమున్నది? ఏ కాలం అటది? పరిష్కారముగా తెలుసుకున్నాడట కాలం. 16వ వచనంలో ఏమన్నాడు? వివరముగా తెలుసుకున్నాడట కాలము. సో కాలమును వివరముగా తెలుసుకుంటున్నాడు ఎవడు? హేరోదు రాజు. ఎప్పుడు పుట్టాడు? పరిష్కారంగా తెలుసుకున్నాడట, వివరముగా తెలుసుకుని. ఇప్పుడు 16వ వచనం చూడండి. బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాడు. సో అంటే యేసయ్య పుట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? 2 సంవత్సరాలు దగ్గరగా. ఒక 22-23 నెలలు అయిందని అన్నారనుకోండి వాళ్ళు. సో జ్ఞానులు కరెక్ట్ టైం చెప్పారు. ఎవరికి? హేరోదు రాజుకి. పలానా డేటు, పలానా తారీఖు, పలానా సంవత్సరం నుంచి మాకు ఆ నక్షత్రం కనపడ్డది అని కరెక్ట్గా ఆ డేటు టైం చెప్పినప్పుడు వివరముగా తెలుసుకొని పరిష్కారంగా తెలుసుకొని హేరోదు రాజు ఏం చేస్తున్నాడంటే ఓకే 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేయండి అంటున్నారు. అంటే వీళ్ళు ఎన్ని నెలలు ప్రయాణించారు?
దగ్గర దగ్గరగా 2 సంవత్సరాలు ప్రయాణించారు. అర్థమవుతుందా? నేను ఈ వచనాలన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే వాళ్ళు దేవునికి ఎంత సమయం ఇచ్చారో మీకు అర్థం కావాలి. యేసుప్రభు పుట్టంలోనే వారం రోజుల్లో వాళ్ళు అక్కడ లేరు. ఎందుకంటే హేరోదు ఆ సమయం అంతా తెలుసుకొని వారం రోజులైతే 10 రోజుల పిల్లలందరినీ చంపేయమని చెప్పేటోడు కదా. కానీ హేరోదు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల లోపల చంపేయమన్నాడు? 2 సంవత్సరాలు. అంటే యేసయ్య పుట్టి ఇప్పుడు దగ్గర దగ్గరగా ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. అంటే వీళ్ళు ఎంతకాలం ప్రయాణం చేశారు? 2 సంవత్సరాలు ఒంటెల మీద, రాత్రిపూట నక్షత్రాన్ని చూస్తూ. 2 సంవత్సరాలు ఒంటెల మీద కొండలు గుట్టలు దాటిపోవటం తేలిక. ఈ రోజున ఇంటి పక్కన మందిరం పట్టుకొని, కాలనీలో మందిరం పెట్టుకొని 6 రోజులు పని చేసుకొని 7వ రోజు దేవునికి ఇవ్వండి అంటే అది తేలిక. 2 సంవత్సరాలు నువ్వు ఒంటె మీద కూర్చొని ఇక్కడి నుంచి యెరూషలేము పట్టణానికి పో అంటే అది తేలిక. చెప్పరా? ఎవరు ఏం మాట్లాడలే. ఇంటి పక్కనే మందిరం. సమయానికి రమ్మంటే రారు. కొంతమంది సమయానికి రావడం కాదు, నెలకు 1 వారమే కనపడతారు. నీవు దేవునికి ఏమి ఇవ్వాలి చెప్పండి? సమయం. జ్ఞానులు ఎంత సమయాన్ని ఇస్తున్నారో మీకు అర్థమవుతుందా? వింటున్నారండి? ఎన్ని నెలలు ఇచ్చారు వీళ్ళు? ఫస్ట్ ఏమి ఇచ్చారని చెప్పాను? వాళ్ళ ఆశను ఇచ్చారు. రెండోది ఏం చెప్పాను? సమయం. మూడోది ఏంటంటే వాళ్ళ బలాన్ని, వాళ్ళ శక్తిని ఇస్తున్నారు. హల్లెలూయా. సో 2 సంవత్సరాలు వీళ్ళు ఆ విధంగా కొండల మీద గుట్టల మీద ఎన్ని నెలలకి ఇంటికాడ నుంచి ఫుడ్ ప్యాక్ చేసుకోవచ్చు? ఎండిపోయిన రొట్టెలు కట్టుకున్నా కానీ అవి 4 రోజుల కంటే ఎక్కువ ఉండవు. డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్న, బాదం జీడిపప్పు పెట్టుకున్న ఎన్ని రోజులని తింటారు? అక్కడక్కడ కొనుక్కోవాల్సిందే. ఒంటె మీద కూర్చొని తూర్పు దేశపు రాజులు వీళ్ళు దేవుని కోసం వాళ్ళ బలాన్ని ఇస్తున్నారు, వాళ్ళ ఆశనిచ్చారు, వాళ్ళ సమయం ఇచ్చారు, వాళ్ళ బలాన్ని, వాళ్ళ శక్తిని, వాళ్ళ ఓపికను దేవుడికి ఇస్తుంటున్నారు. హల్లెలూయా. ఈ రోజున సుఖంగా వచ్చి కూర్చోవాలని చూస్తారు దేవుని దగ్గర. మందిరంలో పరిచర్య ఉంటే చేయటానికి ఇష్టపడరు. సో వీళ్ళు ప్రయాణం చేయాలంటే ఎక్కువగా ఏ టైంలో ప్రయాణం చేస్తుంటారు? రాత్రే కదా వీళ్ళు ప్రయాణం చేయాలంటే. ఎందుకంటే పగులు ప్రయాణం చేశారనుకోండి, వ్యతిరేక దిశలో పోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? సో వీళ్ళ ప్రయాణం కూడా రాత్రిపూట ప్రయాణం. చూసారా దేవుని కోసము ఎంత త్యాగం చేస్తున్నారో ఈ తూర్పు దేశపు రాజులు. మీకు ఏమన్నా అర్థమవుతుందా? మనం ఎంత త్యాగం చేస్తున్నాం? మనం చేసేది త్యాగమే కాదు. మనం ఏంటంటే మనం అన్నీ చేసుకోగా మన టైము, మన పనులు, ఇల్లు ఊడ్చుకొని, బట్టలు ఉతుక్కొని, ఎండేసి, మడత పెట్టి, లోపల పెట్టి, తాళం వేసినాక అప్పుడు టైం ఉంటే చర్చికి వస్తావు నువ్వు. నిన్ను జ్ఞానని ఏ లెక్కన అనాలి చెప్పండి? అసలు నువ్వు జ్ఞానివేనా? ఎందుకు? నీ సమయాన్ని నువ్వు ఎవరికి ఇస్తున్నావు? దేవుడికి ఎట్లా, యేసయ్యకి ఎట్లా? ఎందుకంటే నీకు తెలియలేదు. వీళ్ళని జ్ఞానులు అని ఎందుకన్నారు? వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ బలాన్ని ఇచ్చారు. వాక్యం వింటున్నారా అందరూ? వీళ్ళు ఏమిచ్చారు దేవునికి? వాళ్ళ శక్తిని ఇచ్చారు, వాళ్ళ బలాన్ని ఇచ్చారు, వాళ్ళ ఆరోగ్యం ఇచ్చారు, వాళ్ళ నిద్రనిచ్చారు. సో మొట్టమొదటి ఏం చెప్పాను? వాళ్ళు దేవునికి ఏమిచ్చారు? ఆశనిచ్చారు. రెండోది ఏం చెప్పాను? వాళ్ళు దేవునికి ఏమిచ్చారు? సమయాన్ని ఇచ్చారు. మూడోది ఏంటిది? వాళ్ళ బలము, ఆరోగ్యం ఇచ్చారు. కాబట్టి నీ జీవితంలో చీకటి ఉన్నదా? నువ్వు భయపడబాకు. చీకట్లోనే ఏముంటుందండి? వెలుగు వస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం అక్కడ ఏమని వ్రాయబడినదంటే, వెలుగట చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటట దాన్ని గ్రహించటం లేదట. వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపటం. మనము చాలా మంది ఇట్లనే ఉన్నాం. మనకి దేవుని వెలుగు ప్రకాశం అవుతా ఉంది కానీ మనం దాన్ని గ్రహించటం లే. యవనస్తులు, మీకు జ్ఞానాన్ని నేర్చుకోండి, వెలుగుని గ్రహించటం నేర్చుకోండి. స్త్రీలు, పురుషులు అందరు వింటున్నారా? ఈ చీకటిలోనే ఉంటున్నారు. చీకటే లోకం.
ఈ బంధకాలే లోకం, ఇదే నా లోకం అనుకొని నీ మూర్ఖత్వంలో నువ్వేమైతా ఉంటున్నావు అంటే నీ జీవితాన్ని సాగిస్తూ ఉంటున్నావు. కానీ నువ్వు వెలుగుని గ్రహిస్తే, నువ్వు ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను వెతికితే, నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ శక్తిని ఆయన కోసం కేటాయిస్తే నువ్వేమవుతావంటే నిత్య జీవం గలవాడివి అవుతావు. నీవు జ్ఞానివైతావు. హల్లెలూయా. ఏమవుతావు చెప్పండి? నీవు జ్ఞానివైతావు. లేకపోతే జ్ఞానికి ఆపోజిట్ పదం ఏంటి? మూర్ఖులు. అజ్ఞానం అంటే కొంచెం స్టైల్గా ఉన్నది, మంచిగా ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చీకట్లో ఉంటే, నీ మీద ప్రకాశిస్తున్న వెలుగును నువ్వు గ్రహించకపోతే, నాకెళ్ళి చూడు వాక్యం, నువ్వేమవుతావు అంటే అజ్ఞానివైతావు. సో మొట్టమొదటి వీళ్ళు దేవునికి ఏమిచ్చారు చెప్పండి? ఆశనిచ్చారు. రెండోది ఏమిచ్చారు? సమయం ఇచ్చారు. మూడోది ఏమిచ్చారు? బలము, శక్తి, ఆరోగ్యం ఇచ్చారు కదా. తర్వాత ముందుకు వెళ్దాం. సో రెండో వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. సో వీళ్ళు వెతుక్కుంటూ ఎన్ని నెలలు ప్రయాణం చేశారు? వీళ్ళు దగ్గర 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఇప్పుడు యెరూషలేముకి వచ్చారు. యెరూషలేములో హేరోదు రాజు దగ్గర పోయారు. వీడు హేరోదు అన్యుడు, ఏదో మీడు. నేను మీకు పోయినసారి చెప్పాను, వీడు యూదుడు కాదు. సో హేరోదు రాజు దగ్గర పోయి వీళ్ళు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో మేము ఆయన వెతుక్కుంటా వచ్చాం, ఆయన నక్షత్రాన్ని చూసామన్నప్పుడు హేరోదు రాజు టెన్షన్ పడ్డాడట. ఎందుకు అంటే నాకు పోటీగా మరొక రాజు రావటమా అని టెన్షన్ పడి, భయపడి ఎవరిని పిలుస్తున్నాడంటే పరిసయ్యులను, శాస్త్రులను పిలుస్తా ఉన్నాడు కదా. 4వ వచనం చదవండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులలోను ప్రజల్లో నుండి శాస్త్రులను వాళ్ళందరినీ సమకూర్చి ఎక్కడ పుట్టును అని అడిగినప్పుడు వాళ్ళు మీకా 5:2 చదువుతున్నారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలైనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చు అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అంటున్నారు. మత్తయి 2:5. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయము? 2వ అధ్యాయం 5వ వచనం. ఇది ఎక్కడుంది? మీకా 5:2లో ఉంది. ఎవరైనా చదువుతారా మీకా 5:2? సో మీకా భక్తుడు ఈ ప్రవచనాన్ని రాస్తున్నాడు. యేసు ప్రభు ఎక్కడ పుడతాడంటే బెత్లెహేములో పుడతాడట. ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతాడంట. అంటే ఆయన పుట్టినవాడు ఆది నుంచి అంతము వరకు ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. అనంత కాలము నుంచి అనంత కాలము వరకు ఉన్న దేవుడు. మీకా ఏమంటున్నాడు? పురాతన కాలము నుంచి శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు ఎక్కడ పుడతాడట? బెత్లెహేము. సో రండి ఇప్పుడు మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. సో ఈ విధంగా హేరోదు రాజు కలవరపడ్డాడు కదా. 3వ వచనం చూస్తే హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వాళ్ళందరూ కలవరపడ్డారట. హేరోదు రాజు కలవరపడ్డాడంటే ఆశ్చర్యం ఉన్నది. ఎందుకంటే వాడు యూదుడు కాదు. యెరూషలేము వాళ్ళు ఎందుకు కలవరపడ్డారు అర్థమవుతుందా? యెరూషలేములో ఉండే వాళ్ళు యూదులు. కొంచెము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యెరూషలేములో ఉండే వాళ్ళు ఎవరు చెప్పండి? యూదులు. పుట్టింది ఎవరు? యూదుల రాజు. సో యూదుల రాజు పుట్టాడని యూదులు సంతోషపడాలి, కానీ యెరూషలేము నివాసులు కూడా కలవరపడుతున్నారంటే వీళ్ళు రాజుకి చెంచాగిరి చేసేటోళ్ళు. బైబిల్లో వీళ్ళని ఏమన్నారంటే హేరోదీయులు అన్నారు. భజన బ్యాచ్ అన్నమాట వీళ్ళు. వింటున్నారా? పులిహార బ్యాచ్ అన్నమాట. తాళాలు తీసుకొని భజన చేయటమే వీళ్ళ పని.
వీళ్ళెవరు? హేరోదు. వీళ్ళు దేవుని మెప్పు కంటే ప్రజల మెప్పును ఎక్కువగా కోరేవారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం ఈ వచనాలు చూస్తాం. ఎవరు మెప్పును కోరేవాళ్ళు? వీళ్ళు ప్రజల మెప్పు, రాజుల మెప్పును కోరేవారు, అధికారుల మెప్పును కోరేవారు. సో వీళ్ళకి రక్షకుడు జన్మించినా కానీ హేరోదు పనికి మాలినవాడు, క్రూరుడు. వీడిని హేరోద్ ద గ్రేట్ అంటారు, మహా హేరోద్ అంటారు. ఎంత క్రూరుడు అంటే దీనికంటే ముందు భార్యని పిల్లల్ని కూడా చంపిండు వీడు సింహాసనం కోసం. వీడు చనిపోయినప్పుడు అందరూ సంతోషిస్తారని చరిత్ర చెప్పేది, ఇది బైబిల్లో లేదు. కానీ క్రూరుడైన రాజు చనిపోయినని సంతోషిస్తారని వీడి మంత్రివర్గంలోని మంత్రులందరినీ చంపించిండట. అంటే చంపమని వాళ్ళ చెల్లికి బావకి చెప్పిండట, నేను చచ్చిపోతున్నాను, నేను సావంగలోనే మంత్రులందరిని ఏమన్నాడు? చంపేమని. సో అప్పుడు రాజ్యంలో ఏడుస్తారు. సో నేను చచ్చిపోయినప్పుడు జనాలు సంతోషించకుండా ఏడవాలని వాడు ఏం చేసిండు? మంత్రులందరినీ చంపమని వాళ్ళ చెల్లికి చెప్పాడు. అంటే అంత క్రూరుడు వీడు. ఎవరు? హేరోదు. ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపిస్తున్నాడు. అటువంటి క్రూరుడు కలవరపడ్డాడంటే వాడు పనికి మాలినోడు అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మళ్ళా ఎవరు కలవరపడుతున్నారు? యెరూషలేము నివాసి. సో వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులను దేవుని వాక్యం చదివి చెప్పమన్నప్పుడు, బ్రదర్ వింటున్నారా, వాళ్ళు మీకా ప్రవక్త రాసిన వాక్యం చదివి చెప్పారు. సో ఇప్పటిదాకా వీళ్ళని నక్షత్రం నడిపించింది, ఇప్పటి నుంచి ఏమి నడిపిస్తుంది? వాక్యం నడిపిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంతరిక్షాన్ని చూసినప్పుడు దేవుని శక్తి మనకు అర్థమవుతుంది. 19వ కీర్తన 1వ వచనం చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన మహిమను ప్రచురపరుచున్నది అంటాడు. ఎవరమైనా మనం ఆకాశాన్ని కానీ సృష్టిని కానీ చూసినప్పుడు దేవుని యొక్క శక్తి మనకు అర్థమవుతుంది. కానీ అంతటితో నువ్వు సంతృప్తి చెందకూడదు. నువ్వు ఎక్కడికి రావాలా? దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి చెప్పండి? దేవుని. అందుకే 19వ కీర్తనలో మొదట్లో మనము సృష్టిని గురించి చూస్తాం, 2వ భాగానికి వచ్చేసరికి దేవుని వాక్యం గురించి చూస్తాం. హల్లెలూయా. కాబట్టి నీవు సృష్టితో ఆగిపోకూడదు, నీవు కలలతో, దర్శనాలతో ఆగిపోకూడదు. నువ్వు ఎక్కడికి రావాలా? దేవుని వాక్యాన్ని దగ్గరికి వస్తే దేవుని వాక్యం ఇంకా స్పష్టంగా చెప్తా ఉంటుంది. చాలామంది ఈరోజు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు స్టార్ కనపడ్డదిలే, మాకు జాలే అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం నువ్వు వినకపోతే నీకు ఆశీర్వాదం ఉండదు. ఏం వినాలి చెప్పండి? నువ్వు దేవుని ఆచార సంబంధమైన క్రైస్తవులు, పండగ క్రైస్తవులు ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేటోళ్ళకి వాళ్ళకు వాక్యం రుచి తెలియదు. వాళ్ళ ఆలోచన ఎప్పుడు ఏంటంటే కేకు ముందు ప్రార్థన చేయలేదు, కొవ్వొత్తులు లేవు, కేకు తర్వాత ప్రార్థన చేయలేదు, కొవ్వొత్తులు లేవు, హ్యాపీ క్రిస్మస్ అనలేదు, హ్యాపీ క్రిస్మస్ అనలేదు. ఇదే ఉంటుంది. ఎందుకు? వీళ్ళెవరు? ఆచార సంబంధమైన క్రైస్తవం. కానీ వాక్యం రుచి తెలిసిన వాళ్ళు. కేకులు, స్టార్లు, ట్రీలు కాదు. ఏది కావాలి ఇప్పుడు మనకి? వాక్యం కావాలి. ఏం కావాలి చెప్పండి? సో జ్ఞానులు కొంతవరకు నక్షత్రం వాళ్ళకి సహాయపడ్డది. ఇప్పుడు ఏం సహాయపడుతుంది వాళ్ళకి? దేవుని వాక్యం. వాళ్ళు విశ్వాసములో అభివృద్ధి చెందుతున్నారు. హల్లెలూయా. సో ఆ విధంగా అయినప్పుడు 6-7 వచనాలు చదువుతున్నాను చూడండి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, 7వ వచనం, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని వారిని బెత్లెహేమునకు పంపాను. 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాం. ఒకసారి నాకెళ్ళి చూడండి అందరు. హేరోదు శాస్త్రుని పరిసయ్యుని పిలిచారు. వీళ్ళందరూ శాస్త్రులు, పరిసయ్యులు దేవుని వాక్యంలో మహాపండితులు. వీళ్ళు బైబుల్ అంతా కంటతొచ్చిలకి. యేసు ఎక్కడ పుడతాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడంటే 2 నిమిషాల్లో ఎతికి చెప్పారు వీళ్ళు. మీకా ప్రవక్త రాసిందని. అర్థమవుతుందా?
బైబుల్ పండితులు వీళ్ళు, వాక్యము వీళ్ళకి బాగా తెలుసు. వీళ్ళు బైబుల్లో చాలా పండితులు. ఎవరు? పరిశీలన శాస్త్రులు. యేసు ఎక్కడ పుడతారంటే వాళ్ళు పాత నిబంధనలో తీసి చూపించారు. వీళ్ళకి వాక్యం తెలుసు. జ్ఞానులు ఎన్ని నెలలు ప్రయాణం చేశారు? 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఈ పరిసయ్యులకి బెత్లెహేం ఎంత దూరమో తెలుసా? కేవలము 10 కిలోమీటర్లు మాత్రమే. ఎంత దూరం చెప్పండి? ఎక్కడి నుంచి ఎక్కడికి? యెరూషలేము నుంచి యేసయ్య పుట్టిన బెత్లెహేంకి ఎంత దూరము? 10 కిలోమీటర్లు. జ్ఞానులు కొన్ని వేల కిలోమీటర్లు రాత్రిళ్ళు ప్రయాణం చేసి నక్షత్రాన్ని చూస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని, డబ్బును అంత ఖర్చు పెట్టి వచ్చారు వీళ్ళు. వాళ్ళకి వాక్యం తెలుసా? జ్ఞానులకి తెలియదు. కానీ సో కాల్డ్ బైబుల్ స్కాలర్స్ యెరూషలేములో ఉండేవాళ్ళు, యూదులుగా పిలువబడేవాళ్ళు, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న యేసయ్యను చూడటానికి వీళ్ళకి ఏం లేదు? చెప్పండి, ఏం లేదు వీళ్ళకి? జ్ఞానుల కష్టముతో పోలిస్తే ఈ యెరూషలేములో పరిసయ్యులు ఎంత కష్టం చెప్పండి? 10 కిలోమీటర్లు పోవటం. అర్థమవుతుందా? వింటున్నారండి? తద్వారా వీళ్ళు రక్షకుణ్ణి మొట్టమొదట చూసే అవకాశము, అదృష్టం, భాగ్యం కోల్పోయారు. ఎంత దూరంలో ఉన్నారు వీళ్ళు? కేవలము 10 కిలోమీటర్లు. హేరోదు రాజు ఎంత దూరంలో ఉన్నాడు? 10 కిలోమీటర్ల దూరం. నిజానికి దేవాతి దేవుడు రాజులకు రాజు పుట్టినప్పుడు హేరోదు రాజు వచ్చి ఆడ సాష్టాంగ నమస్కారం చేయాలి. కానీ ఏమైతా ఉంది? 10 కిలోమీటర్లు కూడా రాలేకపోయారు. నాకు పోటీ అనుకుంటున్నాడు. తద్వారా గొప్ప ఆశీర్వాదం కోల్పోతున్నాడు. సో నేను ఇక్కడ మీకు ఒక మంచి మాట చెప్తాను, మీరు వింటానంటే. అదేంటదంటే, నీకు వాక్యం తెలిస్తే సరిపోదు. వింటున్నారా? నీకు బైబుల్ తెలిస్తే సరిపోదు, బైబుల్ చదివితే సరిపోదు. బైబుల్లో ఉన్నవి పాటించటం నేర్చుకోవాలి. చాలామంది నాకు వాక్యం తెలుసు, చిన్నప్పటి నుంచి చర్చి తెలుసు, మా ఇంటి పక్కనే చర్చి, మా ఇంటి పైన చర్చి, ఇంటి కింద చర్చి, మా ఊర్లో చర్చి అని మురిసిపోతున్నారు. కానీ ఏం తెలియదు వాళ్ళకి? వాక్యాన్ని ఏ విధంగా విధేయత చూపించాలో తెలియదు. పరిసయ్యులకి వాక్యం తెలుసు, కానీ యేసయ్యను చూసిండ్రా? జ్ఞానులు 20 నెలలు కష్టపడి ఒంటెల మీద వచ్చారండి. కనీసం వీళ్ళు జ్ఞానులు, వీళ్ళు రాజులు అంత దూరం నుంచి వచ్చారు కదా, మనం ఇక్కడ 10 కిలోమీటర్లే కదా, పోతే ఏం పోయిందని పోతే ఏమవుతుంది? పోతే ఒక్క పూట వేస్ట్ అవుతుంది. వాళ్ళు 20 నెలలు ప్రయాణం చేశారు, నువ్వు ఒక్క పూట చేయలేవా? అందుకే బైబుల్ గ్రంథం వీళ్ళని ఏమన్నది? జ్ఞానులు అని. కానీ ఈ బైబుల్ పండితుల్లో మూర్ఖులయ్యారు. అర్థమవుతుందా? వాక్యం తెలిస్తే సరిపోదు. హేరోదు, ఆ పరిసయ్యులు, శాస్త్రులు యేసయ్య ఎక్కడ పుడతాడో అని తెలిసిన, గొప్ప గొప్ప జ్ఞానులు వచ్చి ఆయన నక్షత్రం చూశారని తెలిసిన, కానీ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని ఏం చేయలేదు? గ్రహించలేదు. యెషయా 9:2లో మరణ ఛాయ గల మనుషుల మీద వెలుగు ప్రకాశించున్నది అని వ్రాయబడ్డది. కానీ ఈ రోజున నీవు ఇదే పరిస్థితిలో ఉండకూడదు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, చర్చికి వస్తున్నావు, వాక్యం తెలుసు, వాక్యం వింటున్నావు, చిన్నప్పటి నుంచి ఉంటున్నావు, మందిరానికి పోతున్నావు, కానీ ఎవరెవరో అన్యులు వచ్చి దేవునిలో ఎదిగిపోతున్నారు. కానీ మనము ఏమవుతున్నాం? ఎక్కడ వేసిన గొంగల్లాగా ఆడనే ఉంటాం. యేసయ్య 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడన్నా కానీ వాళ్ళకు చూసే భాగ్యం లేదు. చిన్నప్పటి నుంచి బైబుల్ చదివిన వాళ్ళ, చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు, యేసు క్రీస్తు బెత్లెహేములో పుడతాడని తెలుసు, కానీ పొయ్యి చూసే జ్ఞానం లేదు వీళ్ళకి. కొన్ని వేల కిలోమీటర్ల నుంచి జ్ఞానులు వచ్చారు. రాత్రి పగళ్ళు వాళ్ళ గడ్డాలు పెరిగి, బట్టలు మాసిపోయి, ఒంటెల మీద నడుము అరిగిపోయి, వెన్నుపూస అరిగిపోయి వచ్చారు. కానీ వీడికి, హేరోదుకు కానీ పరిసయ్యులకు కానీ 10 కిలోమీటర్లు పోయే లేదు. తర్వాత చూడండి, ఎన్నో వచనం? 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము
శిశువు ఉండిన చోటు మీదకి వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. మరలా నక్షత్రం వాళ్ళకి కనబడతా ఉంది. యేసయ్య బెత్లెహేములో ఏ ఇంటి దగ్గర ఉన్నాడో ఆ ఇంటి వరకు నక్షత్రం నడిపించింది. హల్లెలూయా. సో ఈ నక్షత్రము వాక్యము గలవాలి. అర్థమవుతుందా? నీ అనుభవాలు వాక్యము కలిస్తేనే నీకు సంపూర్ణమైన ప్రత్యక్షత. సో చూడండి 11వ వచనం, 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఎన్నోది ఇది? 4వది. మొదటిది ఏమిచ్చారు వాళ్ళు? ఆశనిచ్చారు. రెండోది వాళ్ళు ఏమిచ్చారు? సమయాన్ని ఇచ్చారు. ఎన్ని నెలల సమయము? 3వది వాళ్ళు ఏమిచ్చారు? ఆరోగ్యం, బలం ఇచ్చారు. 4వది వాళ్ళు ఏమిస్తున్నారంటే వాళ్ళ ఆరాధనని ఇస్తున్నారు. ఏమిస్తున్నారు చెప్పండి? వాళ్ళు పూజిస్తున్నారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు ఇంటిలో ఉన్నారు వీళ్ళు, పశువుల పాకలో కాదు. ఎందుకు? యేసయ్య బట్టి చాలా నెలలైంది, దగ్గరగా 2 సంవత్సరాలు అయింది. ఇంకా పశువుల పాక కాదు ఇది. ఏమున్నది వాక్యము? యాడున్నారంటే యేసయ్య ఇప్పుడు ఇంట్లోకి వచ్చారు. ఇప్పుడు పశువుల పాక స్టోరీ అయిపోయింది. ఇప్పుడు యేసయ్యకి దగ్గర 23 నెలలు 22 నెలలు ఎవరో ఒక మహానుభావుడు బెత్లెహేములో మా ఇంట్లో ఉండండి అని ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి అక్కడ మరియమ్మ ఉన్నది, యోసేపు ఉన్నాడు. కానీ వీళ్ళు ఎవరిని పూజిస్తున్నారు? మేరీ మాత మా ప్రార్థనలను గైకొనుము, మా ప్రార్థనలు వినిపించుము, హేల్ మేరీ, మేరీ మాతకు కొబ్బరికాయ కొట్టండి అన్నారా వీళ్ళు పూజించింది ఎవరు? ఆయనను పూజించడానికి స్పష్టంగా రాయబడ్డది. ఏమని? యేసయ్య, మరియమ్మ లేనిది యేసయ్య ఆడ నుంచి వచ్చిందంటారు కొంతమంది. ఒక ముఖ్యమంత్రి అంట మంచి హెలికాప్టర్లో దిగిండంట. సో జనాలందరూ పోయి హెలికాప్టర్కి దండలు ఎత్తండ్రంట. దండలు దేనికి వేస్తున్నారు? హెలికాప్టర్. ముఖ్యమంత్రి, అరే నాకు దండలు వేయాలి కదా, హెలికాప్టర్కి ఎందుకు వేస్తున్నారు అంటే, నువ్వు ఆగు, నిన్ను తెచ్చింది ఎవరు? నువ్వు గొప్ప, హెలికాప్టర్ గొప్ప? సో హెలికాప్టర్ తెచ్చింది. సో ఈ రోజున పూజ ఎవరికి చేస్తున్నారు జనాలు ఎక్కువగా? బాలుడమ్మ, ఆ పాటలే, బాలుడు జోలాలి అని పాటలు పాడుతున్నారు కొంతమంది. ఊయలు ఊపుతున్నారు యేసయ్యకి. నిద్రపోయే యేసయ్య అని కొంతమంది పాటలు పాడతారు. వినండి, జ్ఞానులైతే ఎవరిని పూజిస్తారు? జ్ఞానం లేని వాళ్ళు అయితే ఎవరిని పూజిస్తారు? అర్థమవుతుందా మీకు లాజిక్? కొబ్బరికాయ కొట్టి ఊదిబత్తి వెలిగించి గుండె చేపించుకొని వచ్చి, ఇంకా మన సినిమాలు మనవి, మన కథలు మనవి, మన సీరియళ్ళు మనవి అనుకుంటే నీకు జ్ఞానం ఉన్నదా? చెప్పండి, ఉన్నదా? బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నది. ముఖ్యమంత్రి అండి ఈ హెలికాప్టర్ కాకపోతే ఇంకొక హెలికాప్టర్ మీద వస్తాడు. అవునా కాదా? హెలికాప్టర్ కాకపోతే విమానం మీద వస్తాడు. నువ్వు హెలికాప్టర్కి దండేయటం ఏంది? అర్థమవుతుందా లాజిక్? మరియమ్మ కాకపోతే ఇంకొక అమ్మ. దేవుడికి ఏం తక్కువ? ఆయన దేవుడు, ఆయన భూమి మీద రావాలంటే మరియమ్మ ఏంది? అందుకే పొద్దున్న ఆరాధనలో ఉన్నాం కదా, మరియమ్మ కూడా యేసయ్యను ఏమన్నది? నా దేవుడు అన్నది, నా ప్రభువు అన్నది, దీనురాల్ని అన్నది కదా. మరియమ్మే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన చెప్పింది చేయండి అన్నది. అవునా కాదు? కానీ మనం ఏంది? మరియమ్మ వామ్మ, ఆయన లేని ఈయన వచ్చి తల్లికి ఎక్కువ కొడుకు ఎక్కువ అంటారు. అది కాదు ఇక్కడ లాజిక్. హెలికాప్టర్ ఎక్కువ, ముఖ్యమంత్రి ఎక్కువ? చెప్పండి. ముఖ్యమంత్రి కావాలంటే ఆ హెలికాప్టర్ తగలబెట్టి ఇంకొక హెలికాప్టర్లో వస్తాడు. అవునా కాదా? సరే, 4వది ఏం చెప్పాను? జ్ఞానులు ఏమి ఇచ్చారు? ఆరాధన ఇచ్చారు. హల్లెలూయా. మొట్టమొదటి వాళ్ళది ఏమి ఇచ్చారు చెప్పండి? 2వది, 3వది బలము, ఆరోగ్యం, 4వది ఆరాధన. తర్వాత 5వది ఏంటంటే చివరిగా ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. లాస్ట్కి కానుకలు వస్తున్నాయి. కొంతమంది కానుకలు ఇచ్చి మొత్తం అయిపోయింది అనుకుంటారు కదా. పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు పెళ్ళికి పోవట్లేదు, ఇంటి పక్కన బాబాయ్ పెళ్ళికి పోతాడు, నోట్స్లో చూస్తారు ఎంత వేసిండు, 50 రూపాయలు వేసిండు.
బాబాయ్ నేను పెళ్ళికి రాలేదు కానీ 50 రూపాయలు తీసుకుపోయి నా పేరు మీద చదివి నోట్స్లో రాపి అంటారు. మళ్ళా ఏం చేయాలట, మళ్ళా నోట్స్లో రాయాలి. ఎందుకు? నేను పోకపోయినా ఏం పోయింది, ఈడట్ట కుదరదు. ఇది పెళ్ళి కాదు, సదింపులు కాదు. ఈడ ముందు నీ హృదయం దేవుడికి ఇవ్వాలి. నువ్వు నీ హృదయం ఇవ్వకుండా, నీ సమయం ఇవ్వకుండా, నీ శరీరం ఇవ్వకుండా, నీ ఆరోగ్యం, నీ బలం ఇవ్వకుండా 10 రూపాయలు RBI వాడు చర్చి కోసమే ప్రింట్ చేస్తున్నాడు. ఆ 10 రూపాయలు తెచ్చి డబ్బాలో ఎత్తే ఎట్లా చెప్పండి? కుదురుతుందా? మొట్టమొదటి ఏమి ఇవ్వాలి నువ్వు దేవునికి? నీ ఆశ, నీ హృదయం ఇవ్వాలి. రెండోది సమయం ఇవ్వాలి. మూడోది బలం ఇవ్వాలి. నాలుగోది ఆరాధన ఇవ్వాలి. కొంతమంది స్టైల్గా ఆరాధన చేయకుండా బల్లాకి కానుకొత్తారు. బల్లా కానుకొచ్చి అమ్మయ్య ఇంకా నాకు పరలోకములో నాకు ఇల్లు రెడీ అయిపోయింది, నాది సేఫ్ రిజర్వ్ అయిపోయింది, ఇంకా నాకు ప్రాబ్లం లేదు అనుకుంటే అది మంచిదేనా? కానుకలు లాస్ట్లో. సో వీళ్ళు ఎట్లాంటి కానుకలు ఇచ్చారని చెప్పండి? బంగారము, సాంబ్రాణి, బోలము. బంగారం అనేది రాజుకు గుర్తు. వింటున్నారా? హల్లెలూయా. పుట్టింది ఎవరు? యూదులకు రాజు కాబట్టి బంగారం ఇచ్చారు. సాంబ్రాణి అనేది యాజకత్వానికి గుర్తు. ఆయన యాజకుడు సాంబ్రాణితో ధూపము వేసేవాళ్ళు. వాళ్ళు ప్రభు సన్నిధిలో సాంబ్రాణితో ధూపం వేసినప్పుడు అది యెహోవా సన్నిధికి ఇంపైన సువాసనగా వెళ్ళేది. కాబట్టి సాంబ్రాణి యేసు ప్రభు వారి యొక్క యాజకత్వ పరిచర్యకు సంకేతం. బోలము అనేది ఆయన శ్రమలకు, ఆయన భూస్థాపనకు గుర్తు. బోలం అనేదట ఆ రోజుల్లో మరణించిన తర్వాత ఆ శవానికి రాసే సుగంధ ద్రవ్యాల్లో ఒకటట. అందుకే వీళ్ళని ఏమన్నారు చెప్పండి? వీళ్ళెవరట? జ్ఞానులు. వీళ్ళెవరు చెప్పండి? జ్ఞానులు. కాబట్టి వీళ్ళకి ఏమర్థమైంది? ఆయన రాజు అని అర్థమైంది, ఆయన యాజకుడు అని అర్థమైంది, ఆయన లోక పాపముల కోసము మరణిస్తాడని కూడా వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. ఆయన రాజు, ఆయన యాజకుడు, ఆయన నీ కోసం ఏమైతున్నాడు? చనిపోతున్నాడు. చివరిగా 12వ వచనం, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. జాగ్రత్తగా వినండి, నేను చెప్పే మాటలు ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన. జ్ఞానులు వచ్చారు, వాళ్ళ ఆశని, వాళ్ళ హృదయాన్ని దేవునికి ఇచ్చారు, వాళ్ళ సమయాన్ని ఇచ్చారు, వాళ్ళ ఆరోగ్యం, బలము, కష్టం, ఓపిక అన్ని ఇచ్చారు, వాళ్ళ ఆరాధన ఇచ్చారు, వాళ్ళ కానుకలు ఇచ్చారు. ఇప్పుడు దేవుడే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నక్షత్రం ఫస్ట్ కనపడ్డది, తర్వాత వాక్యం కనపడ్డది. ఇప్పుడు మూడవదిగా ఎవరు మాట్లాడుతున్నారు వీళ్ళతో? దేవుడే మాట్లాడు. చూసారా వీళ్ళకి దేవుని ప్రత్యక్షతలో ఎంత అభివృద్ధి వస్తూ ఉందో. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? వీళ్ళు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు హేరోదు దగ్గర పోవద్దు, వాడు క్రూరుడు, వాడు మిమ్మల్ని ఎందుకు మరలా రమ్మన్నాడంటే వాడు పిల్లల్ని చంపాలని వాడికి ఉద్దేశం కాబట్టి, వాడు మిమ్మల్ని కూడా చంపవేస్తాడు కాబట్టి మీరు ఇప్పుడు వేరే మార్గమున పోండి అంటున్నాడు దేవుడు. అందరూ మరి యొక్క మార్గము అనండి గట్టిగా. నాలా నువ్వు యేసయ్య దగ్గరికి ఏ మార్గంలో వస్తే ఆ మార్గంలో పోకూడదు. అర్థమవుతుందా? నీ అలవాట్లు మారాలా. నువ్వు విశాల మార్గంలో జీవిస్తూ ప్రభు దగ్గరకు వచ్చినావు. నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి పూజించి ఆయన కానుకలు ఇచ్చినావు. మళ్ళా నేను ఆ విశాల మార్గానికి పోతానంటే ఇంకా నువ్వు వచ్చి సుఖమైంది. నీ దారి మార్చుకోవాలి. నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే ఏం మారాలా చెప్పండి? ఏం మారాలా? గడి చెప్పాలి. ఏం మారాలా? దారి మారాలా. నువ్వు ఇంటికి పోయేటప్పుడు అదే దారిన పోవటానికి లేదు. ఇప్పుడు ఇరుకు మార్గం తీసుకోవాలి. ఇప్పుడు నీతి మార్గం తీసుకోవాలి. నువ్వు ఏ మార్గం తీసుకోవాలా? నీతి మార్గం తీసుకోవాలి. ఆ ఇరుకు మార్గం కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. వచ్చిన మార్గము విశాల మార్గం కావచ్చు, రాజమార్గం కావచ్చు, హైవే కావచ్చు. కానీ ఇప్పుడు నువ్వు ఏ మార్గం తీసుకోవాలా చెప్పండి? వెనక కూర్చునే వాళ్ళు చెప్పండి, ఏ మార్గం తీసుకోవాలి? ఇప్పుడు ఇరుకు మార్గం తీసుకోవాలి, నీతి మార్గం తీసుకోవాలి, పరిశుద్ధ మార్గం తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే తమ దేశానికి వెళ్ళారు. అంటే వీళ్ళు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. హల్లెలూయా.
వీళ్ళు ఇప్పుడు యేసయ్యను చూశారు, వాళ్ళ జీవితాలు మారిపోయాయి, వాళ్ళ దారి మారిపోయింది. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినా నీ దారి మారట్లేదంటే నువ్వు సరిగా మారలే. వింటున్నావా? నీ దారి మారాలి, నీ ఫ్రెండ్స్ మారాలి. వింటున్నారా? నువ్వు యేసయ్య నిజముగా ఆరాధిస్తే, యేసయ్య నువ్వు నిజంగా వెతికితే నీ దారి ఏం కావాలి చెప్పండి? మారాలి. వచ్చిన దారిన పోవటానికి లేదు. నేను చిన్నప్పటి నుంచి ఇదే దారిలో నడిచిన, వీళ్ళే నా ఫ్రెండ్స్, ఇయే నా అలవాట్లు అంటే నువ్వు నిజంగా మారలేదు. యేసయ్య నువ్వు నిజంగా పూజిస్తే ఏం కావాలి? నువ్వు దారి మార్చుకోవాలి. ఏం కావాలి చెప్పండి? వీళ్ళు దారి మార్చుకున్నారు కాబట్టి వీళ్ళు జ్ఞానులు. అర్థమవుతుందా? నేను జ్ఞానులని వీళ్ళని ఎందుకన్నారో దగ్గర దగ్గర 10 విషయాలు చెప్పాను. ఎన్ని మీరు నోట్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ నేను 5 విషయాలు, మరొక 5 విషయాలు జ్ఞానులు ఏమిచ్చారో చెప్పాను దేవునికి. సో చెప్తారా? మొట్టమొదటి ఏమిచ్చారు వాళ్ళు దేవునికి? వాళ్ళ ఆశని, వాళ్ళ హృదయాన్ని ఇచ్చారు. రెండోది సమయాన్ని ఇచ్చారు. మూడోది ఆరోగ్యము, బలం ఇచ్చారు. నాలుగోది ఆరాధన ఇచ్చారు. ఐదోది కానుకలు, శ్రేష్టమైన కానుకలు అనండి. మామూలు కానుకలు కాదు వీళ్ళు ఇచ్చింది. ఆర్బీఐ ముద్ర కొట్టిన, చర్చి కోసం ఆర్బీఐ ముద్ర కొట్టిన ఆ 10 రూపాయలే తెచ్చి కాదు వీళ్ళు ఇచ్చింది. ఏమిచ్చారు వీళ్ళు? బంగారం సాంబ్రాణి తెచ్చినాము. సో అట్లాంటి శ్రేష్టమైన, అందరూ అనండి, ఏ కానుకలు వీళ్ళు ఇచ్చింది చెప్పండి? ఏ కానుకలు? ఓకే, మళ్ళొకసారి చెప్పారు కదా. మొట్టమొదటి ఏమి ఇచ్చారు వీళ్ళు? ఆశా హృదయం. రెండోది సమయం ఇచ్చారు. మూడోది, నాలుగోది ఆరాధన ఇచ్చారు. ఐదోది శ్రేష్టమైన, తద్వారా వీళ్ళ రూట్ మారిపోయింది. నా రూట్ మారింది, నా అది ఆ రూట్ కాదు, ఆ స్టైల్ కాదు, ఇది మారటం కాదు. ఏం కాల? వీళ్ళ ఇరుకు మార్గంలోకి పోవాలి. ఏం మారింది చెప్పండి ఇప్పుడు? ఇరుకు మార్గం. వీళ్ళ రూట్ నిజంగానే మారిపోయింది. హల్లెలూయా. రండి, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఒకసారి మన హృదయాలను పరీక్ష చేసుకుందాం. అందరు దయచేసి తలలో ఉంచండి, ప్రార్థనలో ఉండండి, కళ్ళు మూసుకుని ఒకసారి మన హృదయాలను పరీక్ష చేసుకుందాం. నీ రూట్ నిజంగా మారిందా? యేసయ్యను చూసినప్పుడు జ్ఞానుల రూటు మారిపోయింది. వాళ్ళు ఊరికనే జ్ఞానులు కాలేదండి. బైబిల్ గ్రంథమే వీళ్ళని జ్ఞానులని ఊరికనే పిలవటం లేదు. హేరోదు నిజంగా మూర్ఖుడైపోయాడు, పరిసయ్యులు మూర్ఖులైపోయారు, శాస్త్రులు మూర్ఖులైపోయారు. ఎందుకంటే వాళ్ళ ఊరి పక్కనే బెత్లెహేం ఉన్నా వాళ్ళు చూడలేకపోయారు. కానీ జ్ఞానులు యేసుని వెదకుచూ వచ్చారు. యేసయ్య ఏమంటున్నాడంటే, వెదకుడి మీకు దొరుకును అంటున్నాడు. నువ్వు యేసయ్య నిజముగా వెతికితే ఆయన నీకు ఏ విధంగానైనా నీతో మాట్లాడతాడు. ఆయన అంతరిక్షాన్ని వాడుకోగలడు. ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. తర్వాత దేవుడే నీతో మాట్లాడతాడు. ఈ క్రిస్మస్ వర్తమానంలో నీవు దేవునికి ఏమి ఇస్తుంటున్నావు? నీ ఆశల్ని దేవుని సన్నిధిలో పెడతావా? నీ హృదయాన్ని పెడతావా? శ్రేష్టమైన సమయాన్ని ఇస్తావా? సమయాన్నే కానుకగా ఇస్తావా? నీ ఆరోగ్యాన్నే కానుకగా ఇస్తావా? నీ బలాన్ని కానుకగా ఇస్తావా? నీ ఆరాధనను ఆయనకు కానుకగా ఇస్తావా? తరువాత దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల్లో శ్రేష్టంగా ఆయనకి ఇచ్చానని మహిమపరుస్తావా? తీర్మానం చేసుకోండి. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా గొప్ప దేవా, మా గొప్ప తండ్రి, మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు తండ్రి. మేము కూడా జ్ఞానము కలిగి జీవించడానికి నీ కృపను మాకు దయచేయండి తండ్రి. మా దేవ, మా ప్రభువ నాయన తండ్రి, మేము కూడా నాయన ఇరుకు మార్గమున, నీతి మార్గాన, పరిశుద్ధ మార్గాన వెళ్ళటానికి నీ కృపను దయచేయండి. హేరోదు మార్గాన వెళ్తే నాశనము తండ్రి, సాతాను మార్గాన వెళ్తే నాశనము. కాబట్టి నాయన మేము పరిశుద్ధ మార్గానికి వెళ్ళే కృపను దయచేయండి. మా హృదయాలు, మా సమయము, మా ఆరోగ్యము, మా బలము నాయన, రాత్రనక పగలనక నాయన, కొండనక లోయనక ప్రభువ నాయన తండ్రి, ప్రభువ ఒంటెనక ప్రభువ తండ్రి, ఏదైనా ప్రభువ నీ యొక్క సన్నిధిని ప్రేమించి నీ సన్నిధిని వెతికే కృపను జ్ఞానుల వలె మాకు దయచేయమని, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.